కులం, మతం, ప్రాంతం సెన్సిటివ్. అంటే ఆర్టికల్ 1921 ప్రకారంగా నీకు నచ్చినట్టు బతకొచ్చు, నచ్చింది మాట్లాడవచ్చు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు రీసెంట్‌గా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే శివాజీ అనే ఆయన అదేంటిది లేడీస్ డ్రెసెస్ మీద తను ఒక కామెంట్ చేశాడు. దాని మీద మా హక్కులు అని చెప్పేసి అనసూయ ఇంకొంతమంది మాట్లాడేసరికి ఈ ఇష్యూ నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళింది. వాడు దాన్ని రిసీవ్ చేసుకున్న విధానం తప్పు, తను డెలివర్ చేసిన వర్డ్స్ తప్పు. ఇప్పుడు తన మీద కేసెస్ నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కంప్లీట్ సినారియాలో అతనికి శిక్ష పడుద్దా? శిక్ష పడిద్దా పడదా అనేది ట్రయల్ జరిగిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ట్రయల్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 ఏళ్ళు 3 ఏళ్ళు. కనీసం చార్జ్ షీట్ అన్న వేసారా? నేను కొన్ని తమ్నైల్స్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఏంటంటే సజ్జనార్ గారు బయలుదేరారు థాయిలాండ్ కి అన్వేష్ ఛానల్స్ బ్లాక్. మీ ఇష్టం వచ్చినట్టు గాసిప్స్ అన్ని క్రియేట్ చేసి దాని తమ్నైల్స్ పెట్టి ఎవరైతే ఇట్లా క్రియేట్ చేసి చేస్తున్నారో ముందు వాళ్ళ మీద పెట్టాలి కేసు. అవును, వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయా? డెఫినెట్ గా అవుతాయి. ఎందుకు అవ్వలేదు? మేము చేసిన ప్రీవియస్ కేసెస్ లో ఇలా పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టి చేసినందుకు అతను అప్రోచ్ చేయడం అనుకోండి, అది కూడా నేరమే కదా. అది ఎంత నేరమో ఇది కూడా అంతే నేరం. అయితే ఇక్కడ శివాజీ అనే వ్యక్తి ఇలా డ్రెస్ వేసుకోవాలి, అలా వేసుకోకూడదని చెప్పే రైట్ నీకు లేదు. ఇక్కడ నేను శివాజీని సమర్థిస్తా. రీజన్ చెప్తా వినండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను గోవాకి వెళ్తూ వస్తా ఉంటా ఫ్రీక్వెంట్ గా. వన్స్ ఒక సిచ్యువేషన్ నేను చూసా. ఒక అమ్మాయి ఈ చిన్న స్ట్రిప్సే ఇక్కడ జాయింట్ ఫుల్ గౌన్ వేసుకుంది, చిన్న స్ట్రిప్. అది కొంచెం అంటే హెవీగా ఉంది, అంటే లెంతీగా ఉంది. లేచేటప్పుడు అబ్బాయి కాలుపడిందో అమ్మాయి కాలుపడిందో తెలియదు, కానీ తను ఇలా లేసిందా ఇది చిరిగిపోయింది, అంటే ఇది తెగిపోయింది. అక్కడ ఆ సిచ్యువేషన్ అంటే అందరు స్పోర్టివ్ గానే తీసుకున్నారు, ఎందుకంటే అయ్యో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు విషయం ఏంటంటే హీరోయిన్స్ అంటే ఖచ్చితంగా గ్లామర్ డాల్స్. వాళ్ళు బయటికి వచ్చారు అంటే నార్మల్ జనాలు అదేంటిది ముట్టుకోవాలి, పట్టుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి టచ్ చేయాలని ఉంటారు కదా చిచ్చోర గ్యాంగ్స్. అట్లాంటి టైంలో ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ నలుగురు మీద పడితే షీ కాంట్ కంట్రోల్ దట్, అంటే అట్లా ఉంది. హీరోయిన్స్ బయటికి వెళ్ళినప్పుడు అలాంటి బట్టలు వేసుకోకండి అమ్మా, మీకు అంటే బయట ఎవడెవడో ఉంటాడు, ఇష్టమైన చేతులు వేస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు అని తను ఆ కాంటెస్ట్ లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. అంటే సేమ్ మీరు చెప్పినట్టు అదే కాంటెస్ట్ లో ఇలాగే చెప్పుంటే బాగుండేది. అంటే ఒక్కొక్కరి స్లాంగ్ ఒకటి కదా. ఎందుకు మారుద్దండి? ఆయన ఆర్టిస్ట్, ఓకే, ఎన్నో సినిమాల్లో నటించాడు. పొలిటికల్ గా కూడా ఎంతో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే క్యాపబిలిటీ అనే వ్యక్తి. మీరు చెప్పినట్టుగా ఇలా అమ్మా ఇలా వేసుకోవద్దమ్మా ఇలా జరుగుతుందమ్మా అని ఎగ్జాంపుల్స్ తోటి చెప్తే దాన్ని ఎవరూ కాదనరు. అంతేగాని ఇంకొక పదాలు రెండు మూడు పదాలు సామాన్లు అది ఇది పిచ్చి మాటలు మాట్లాడితే అసలు రైట్ అనేది నీకు లేదు చెప్పడానికి. ఫస్ట్ ఇప్పుడు నేను నా కూతురికి చెప్పుకుంటా, అవును, మహా అయితే, లేదా నా భార్యకి చెప్పుకుంటా, అంతవరకే. కానీ ఎంటైర్ ప్రజల మీద రుద్దే విధంగా లేకపోతే ఒక ఇన్సిడెంట్ తీసుకొని పబ్లిక్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడితే ఇది ఒక ఇప్పుడు ఏ స్థాయికి చేరింది? అది 15 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఎంటైర్ మీడియాకి ఇంకేం పని లేదు. రాష్ట్ర అభివృద్ధి గురించి పని లేదు, రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల గురించి పని లేదు, ఎక్కడ ఏ అసెంబ్లీలో ఏం జరుగుతుంది పని లేదు, ఎక్కడన్నా అభివృద్ధి ఉందా లేదా, డెవలప్మెంట్ ఉందా లేదా పని లేదు, భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది పని లేదు, హాస్టల్లో ఏం జరుగుతుంది పని లేదు, అసలు అసెంబ్లీ కూడా పట్టించుకోవట్లేదు, హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి హాస్టల్స్ లో ఏం జరుగుతుంది, వెనకబడి తరగతుల విద్యా విధానం ఎలా ఉంది, డెవలప్మెంట్ కి సంబంధించి ఏం పని లేదు. ఎంతసేపు ఏం కావాలి మనకి? బట్టలు, శివాజీ, అన్వేష్. ఇదేనా టాపిక్? అదే నడుస్తుంది మొత్తం. మరి ఎక్కడ మారాలి? టాపిక్ ఒక దగ్గర స్టార్ట్ అయింది, మీడియా దాన్ని పోషిస్తా ఉంది. ఇప్పుడు నా అన్వేష్ అనే వ్యక్తి మాట్లాడాడు, అతను ఎవరు సపోర్ట్ చేయలేదే, మనం కూడా సమర్థించిన దాన్ని. ఎందుకు? అతను చెప్పే విధానంలో యూజ్ చేసిన టర్మినాలజీ రాంగ్, డిఫర్మేటరీగా ఉంది. అది అక్కడికే వస్తా. దానికి పనిష్మెంట్ ఏంటి? నేను ఇంకా శివాజీ దగ్గరే ఉన్నా. ఇప్పుడు శివాజీ నుంచి అనసూయ దగ్గరికి వెళ్దా. అనసూయ అండ్ నాగబాబు ఫస్ట్ శివాజీది క్లోజ్. ఇక్కడ అనసూయ అండ్ నాగబాబు అనే వాళ్ళు అతను జడ్జ్ గా ఉండి ఒక టీవీ షోకి, అందులో లేడీస్ మీదనే బాడీ షేవింగ్, పిచ్చి పిచ్చి డైలాగ్స్ అన్ని ఉంటాయి. నథింగ్ బట్ లేడీ అంటే షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్ అన్నట్టే అందులో ఆ షోలో. అంటే అలాగే ఉంటాయి డైలాగ్స్ అండ్ అవన్నీ. వీళ్ళు ఎగబడి నవ్వి 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం ఎంజాయ్ చేసి ఇప్పుడు శివాజీని తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్?
ఒక టీవీ షో అనేది స్క్రిప్టెడ్. ఓకే. ఒక మూవీ ఎలా స్క్రిప్టెడో షో కూడా స్క్రిప్టెడే. దానిలో కేవలం నటులు మాత్రమే ఉంటారు, రియల్ లైఫ్ ఉండదు. బట్ ఫ్యాబ్రికేటెడ్, ఇట్స్ క్లియర్లీ ఫ్యాబ్రికేటెడ్. మూవీలో ఎన్నిసార్లు చూడలేదండి? అంతే. అది మూవీలో ఒక చిన్న పిల్లల్ని తప్పుడు విధంగా చూడడం చూస్తాం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మనం పోక్సో కేసు పెట్టేస్తామా? ఇది తప్పు పోక్సో అని మనం మాట్లాడతామా? లేదు. మూవీలో కొన్ని అబ్యూజివ్ కంటెంట్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి మనం కేసు పెట్టేసేస్తామా? లేదు. దానికన్నీ కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, సెన్సార్ చూసుకునేది. ఈ షోస్ కూడా లిమిటెడ్, దానికి స్క్రిప్టెడ్. దీన్ని ఇలా ఉంటుంది. అంతెందుకు, ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు అవి కూడా ఎడిటింగ్ లో కటింగ్ వేసేసేస్తారు. అదంతా ఫ్యాబ్రికేటెడ్. రియల్ లైఫ్ లో మనం ఏంటి, రియల్ లైఫ్ లో ఆన్ కెమెరా మన జెన్యున్ గా ఇంటర్నల్ గా వచ్చి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది రియాలిటీ ఉంటుంది. నేను కెమెరా ముందు మాట్లాడుతున్నా, నేను ఎక్కడ డిఫర్మేటివ్ టర్మినాలజీ యూజ్ చేయటల్లా, అక్కడికి వస్తున్నా మాట్లాడట్లా, టర్మినాలజీ పక్కకి వెళ్ళిపోదాం, కెమెరా పక్కకి వెళ్ళిపోదాం. నేను తిట్టనా బూతులు? అయితే ఇప్పుడు నాగబాబు విషయం, దానికి దీనికి అది ఇది అంటాడు ఆ కంటెస్టెంట్లని. ఇప్పుడు అది వర్డ్స్ అది తప్పుగా అంటే అమ్మాయిని ఆమె అన్నట్ల ఈ మధ్య కాలంలో అది దానికి దీనికి ఇది అది అని అంటా ఉంటాడు. అదెంత వరకు కరెక్ట్? మరి అగ్రీవ్డ్ పర్సన్ అది కరెక్టా కాదా అని తీసి పక్కన పెడితే, దాని ద్వారా ఎవరైనా అగ్రీవ్ అయ్యండి, ఇప్పుడు ఒక మహిళ పేరు తీసుకొని ఆమెను నేను అది ఇది అని అంటే, ఆమె అగ్రీవ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు అతని వల్ల నన్ను ఇలా అంటున్నాడు అని కంప్లైంట్ ఇస్తే తీసుకోవాల్సిందే. లేదు, కోర్టుకు వెళ్ళినా కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకోవాల్సిందే. ఇప్పుడు అన్వేష్ దగ్గరకు వద్దాం. ఈ లైన్ ఇది వీడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఇప్పుడు సీతమ్మ గురించి ద్రౌపది గురించి ఇలా మాట్లాడటం, అండ్ మళ్ళీ దీంట్లో మళ్ళీ గరికపాటి గారి ఎంట్రీ, అంటే ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక దగ్గర స్టార్ట్ అయింది, 10 days 15 days నుంచి అది అంటే ఒక టీవీ సీరియల్ లాగా కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు థాయిలాండ్ కి పోలీసులు సజ్జనార్ గారు వస్తున్నారు, అన్వేష్ పారిపో, నెక్స్ట్ మళ్ళీ దానికి గరికపాటి కౌంటర్. అంటే మొదలైంది శివాజీ దగ్గర, అసలు మొత్తం మర్చిపోయాం మనం. ఇప్పుడు మొత్తం టార్గెట్ అన్వేష్ అయిపోయింది. ఈ టాపిక్ ఎట్లా చూడాలి? సజ్జనార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను థాయిలాండ్ వెళ్తున్నాను, లేదు థాయిలాండ్ ఎందుకు వెళ్తాడు, థాయిలాండ్ కి ఒక టీం ని నేను అన్వేష్ కోసమే పంపిస్తున్నాను అని ఎక్కడన్నా చెప్పారా? లేదు లేదు. పోనీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ఇక్కడి నుంచి థాయిలాండ్ కి పోలీసులు పంపిస్తున్నాం, అతని పాస్పోర్ట్ బ్యాన్ చేసేస్తున్నాం, అతని ఛానల్స్ అన్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తున్నాం, అతను యూట్యూబ్ లో తన ఫేస్ కనపడితేనే బ్లాక్ అయ్యే విధంగా మెకానిజం సెట్ చేస్తున్నాం అని ఎక్కడని చెప్పారా? ఇన్స్టాకి లెటర్ రాశారు, అంతే. ఇన్స్టాకి లెటర్ రాశారు, అతని క్రెడెన్షియల్స్ ఇవ్వండి. అవును, ఈ ఒక్కటే కదా అఫీషియల్ గా మనకు తెలిసింది, అంతే. మరి మిగతాదంతా గాసిప్. ఈ గాసిప్ క్రియేట్ చేసే వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. గాసిప్ ఇదే నిజం, అసలు ఇప్పుడు జరిగిపోతుంది అన్నట్టుగా. కొంచెం సేపట్లో ఇప్పుడు ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయి తీసుకొని అరెస్ట్ చేసేస్తారని అలా ఎప్పుడూ ఉండదండి. పోలీస్ హ్యాస్ లిమిటెడ్ పవర్స్. మన స్టేట్ కి సంబంధించి కొన్ని లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అతను ఒక అబ్యూజివ్ టర్మినాలజీ యూజ్ చేసి మాట్లాడాడు. ఆ నుంచి అమ్మహా వరకు ఒక రోజు తిట్టినా, 2 రోజులు తిట్టినా, 3 రోజులు తిట్టినా సెక్షన్ ఒకటే, ఏం మారదు. ఒక తిట్టు తిట్టినా 100 తిట్లు తిట్టినా సెక్షన్ ఒకటే, ఏం మారదు. ఏముంది అక్కడ? డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్, అబ్యూజివ్ టర్మినాలజీ యూజ్ చేశాడు. ఇప్పుడు దీనివల్ల ఏమన్నా మారుతుందా సెక్షన్? ఏం లేదు. ఇప్పుడు కొంతమంది ఉరి తీసేసేయాలని అంటారు, తీస్తారా ఉరి? ఆ పర్టికులర్ సెక్షన్ కి అది ప్రూవ్ అయ్యి ట్రయల్ జరిగి చార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రూవ్ అయినప్పుడు కోర్టులు ఫైన్ వేస్తాయి మహా అయితే. లేదు అని అంటే దానికి తగ్గట్టు ఆ సెక్షన్ కి ఎంత పనిష్మెంట్ అయితే ఉంటుందో 1 year 6 months వేయొచ్చు, లేదు ఫైన్ అది కూడా వేయచ్చు. లేదు అని అంటే అసలు కేసే అతను హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే క్వాష్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ బట్టి క్వాష్ చేయించుకోవచ్చు. ఇన్ని రెమెడీస్ ఉన్నాయి. మధ్యలో ఈ గాసిప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఉరి తీసేస్తారా, లేకపోతే థాయిలాండ్ వెళ్ళిపోతారా? అలా అనుకుంటే మనం అంటే బయట విజయ మాల్యా లాంటి వాళ్ళని, లేకపోతే చాలా మంది ఆర్థిక నేరస్తులు పారిపోయిన వాళ్ళని ఎన్ని ఫ్లైట్లు వేసుకొని ఎంతమంది వెళ్ళి తీసుకొని రావాలి? నీరవ్ మోడీ లాంటి వాళ్ళని. అంతెందుకండి, ఎన్నో కేసెస్ పెండెన్సీలో ఉన్న వాళ్ళని ఇప్పటికీ మనం ఫారెన్ నుంచి తీసుకొని రాలేకపోతున్నాం. అంటిల్ అన్లెస్ రవి వాళ్ళు వస్తే మాక్సిమం పోలీస్ ఎలాంటి పవర్ ఉంటుంది? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఇండియాలో లేడు. ఇంకో ఎఫ్ఐఆర్ 4-5 ఎఫ్ఐఆర్లు అయినాయి, అయిపోతే లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. అతను లుకౌట్ సర్క్యులర్ ఏంటి? ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి ఇండియాలో ఎప్పుడు ల్యాండ్ అయినా కానీ ఇతన్ని కస్టడీలోకి తీసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని ఒక డ్యూరేషన్ ఉంటుంది, పర్టికులర్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ ఎల్ఓసి ఇష్యూ చేసిన తర్వాత అతను ఎప్పుడన్నా ఇండియాలో ల్యాండ్ అయితే, ఆ ల్యాండ్ అయినప్పుడు కన్సర్న్డ్ అయిన
SHOకి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు వచ్చి కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా రిమాండ్ పెడతారా పెట్టరా అనేది అంతా కూడా జరగాల్సింది. కానీ మనం ఊహించుకున్నట్టుగా ఏదో మన TRP రేటింగ్స్ కోసం అరెస్ట్, థాయిలాండ్ ఫ్లైట్, ఇంకా నేను కొంతమందిని చూసా 2 నిమిషాల్లో ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే అక్కడ అన్వేష్ దొరుకుతాడంట. ఎవరు మాట్లాడుతున్నారు, ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నాడు. ఇతను Advocate మళ్ళీ. 2 నిమిషాల్లో ఫ్లైట్ వేసుకొని నేను వెళ్ళిపోతాను, అక్కడ థాయిలాండ్ లో మనుషులు వాళ్ళు బట్టి చేసుకుంటారు, ఈడ్చుకుంటే తీసుకొస్తాను అన్నాడు. మనకి భారత రాజ్యాంగం, ఇప్పుడున్న BNS, పోలీస్ అథారిటీస్ కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే వచ్చింది. సూపర్ కాప్స్ గా మీరు ఇమీడియట్ గా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అక్కడ టీమ్స్ తో కోఆర్డినేట్ చేసి ఏం చేయగలరు, పోలీస్ పవర్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. ఇలాంటి గాసిప్స్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమంది తయారవుతుంటారు, ఒక అజంప్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓహో ఇలా చేస్తే ఇలా ఉరి తీసేస్తారా, ఇలా ఫ్లైట్లు వేసుకొని పక్క దేశానికి వెళ్ళిపోతారా, ఒరే బాబు నిజంగా ఆర్థిక నేరస్తులు, తప్పించుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ముందు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత డబ్బులు వసూలు చేయండి. అంతెందుకు బెట్టింగ్ మాఫియా ఉంది పక్క దేశాల నుంచి, ఇప్పటికీ వెబ్సైట్లు ఆపరేట్ అవుతూ ఉన్నాయి. ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయండి ఇక్కడ మన తెలంగాణలో? చాలా కేసెస్ ఫైల్ అయినా హడావిడి చేశారు, వదిలేశారు, అంతే చేశారు. ఇప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేసి పరీ మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుందా లేదా? అంతెందుకు నిన్నటి క్రికెట్ మ్యాచ్ చూడండి, వెనకాల మై డ్రీమ్ 11 ఇంకా యాడ్ వస్తుంది. యాడ్ యూ హ్యావ్ టు బ్లర్ కదా. ఇప్పుడు ఇక్కడ నిషేధించినప్పుడు ఆ క్రికెట్ వస్తే నువ్వు అది బ్లర్ చేయాలి. ఇప్పటికీ IPS లో వాటిలో వేస్తూనే ఉన్నాయి. యాప్లు మీ దానిలో ఓపెన్ అవుతున్నాయి. ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకున్నారు? దాన్ని బ్లాక్ చేయగలిగారా? లేదు. అది మన పోలీసుకు ఉన్నటువంటి చేయాలంటే చేయొచ్చు, ఎందుకంటే టిక్ చేశారుగా, అలా చేయొచ్చు. అంటే సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. బట్ ఇప్పుడు బెట్టింగ్ వచ్చేసరికి పర్టికులర్ గా కొన్ని స్టేట్స్ లో యాక్సెప్టెడ్, కొన్ని స్టేట్స్ లో ప్రొహిబిటెడ్. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ లో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో పోలీస్ ఆల్వేస్ కూడా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. మనం అజ్యూమ్ చేసుకున్నట్టుగా సూపర్ కాప్స్ ఎప్పుడు పాసిబిలిటీ ఉండదు అన్ని మ్యాటర్స్ లో.